నమస్తే ఫ్రెండ్స్. డాక్టర్ కార్తీక్ గుణశేఖరన్ మగవాళ్ళ కోసం ఛానల్‌లో మెట్రోమెల్ క్లినికల్ డైరెక్టర్‌ని మాట్లాడుతున్నాను. టీ నగర్, తొరైపాక్కం, పోరూరులో మా బ్రాంచెస్ ఉన్నాయి. తాంబరం ఏరియాలో ఒక బ్రాంచ్‌ని ఏర్పాటు చేయాలని మేము ఆలోచిస్తున్నాం. ఆ ప్రాసెస్‌లో ఉన్నాం. అదే విధంగా ఇంకా సౌత్ సైడ్‌లో కూడా కొన్ని బ్రాంచెస్‌ని ఓపెన్ చేద్దాం అని అనుకుంటున్నాం. ఇప్పుడు చాలా ఫోన్ కన్సల్టేషన్స్ జరుగుతున్నాయి. ఐయామ్ వెరీ హ్యాపీ. మీరు నన్ను డైరెక్ట్‌గా వచ్చి కలవలేకపోయినా కూడా మీరు ఫోన్‌లో వచ్చి మీ డౌట్స్ అన్నీ నాకు చెప్పి నేను దాన్ని క్లియర్ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఆ విధంగా లాస్ట్ వీక్‌లో నేను చూసిన ఒక ముఖ్యమైన విషయం గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. అది ఏంటంటే వయాగ్రా ఫర్ క్యాజువల్ సెక్స్. అదేంటంటే ఏ రీజన్‌కైనా సరే వయాగ్రాని యూజ్ చేయడం. సరేనా? నేను చాలా కామన్‌గా మగవాళ్ళలో చూస్తున్న ఒక విషయం ఏంటంటే చాలా మందిలో చూస్తున్నాను. ఈ విధంగా డాక్టర్ నాకు ఎంగేజ్‌మెంట్ జరిగిపోయింది. నేను నా ఫియాన్సీని కలుసుకోబోతున్నాను. సో, మీట్ అయ్యాక ఇంటర్‌కోర్స్ చేసే అవకాశం ఉంది. అందువల్ల నేను వయాగ్రాని యూజ్ చేయొచ్చా? వయాగ్రా టాబ్లెట్స్ తీసుకువెళ్ళొచ్చా? లేదంటే చాలా కాలం తర్వాత నా గర్ల్ ఫ్రెండ్‌ని మీట్ అవుతున్నాను. డెఫినెట్‌గా సెక్స్ ఉంటుంది. నేను వయాగ్రాని వాడొచ్చా అని. సో, ఇదేంటంటే ఇది చాలా క్యాజువల్‌గా అయిపోతూ ఉంది. అండ్ ఇందులో ఉన్న ఒక సమస్య ఏంటంటే మీరు డాక్టర్ దగ్గరకొచ్చే వయాగ్రా తీసుకోవాల్సిన అవసరం లేదు. వయాగ్రా అనేది సిండనాఫిల్ అనే ఆ మాలిక్యూల్‌కి ఒక కంపెనీ, ఫైజల్ అనే కంపెనీ పేరు. ఓకేనా? ఇప్పుడు మన ఊళ్ళో వయాగ్రా చాలా ఎక్స్‌పెన్సివ్. సో, అది లోకల్‌గా జనరిక్ ఫార్ములేషన్ అని అంటారు. అదే మెడిసిన్ ఎన్నో రకాల పేర్లతో మీకు ఫార్మసీలో దొరుకుతుంది. సో, మీరు వెళ్లి ఫార్మసిస్ట్‌ని నాకు వయాగ్రా కావాలంటే వాళ్ళ టాబ్లెట్‌ని తీసుకొచ్చి మీకిచ్చేస్తారు. బట్ ఏ డోసేజ్‌లో తీసుకోవాలన్న విషయం మీకు తెలీదు. సో, సపోజ్ చెప్పాలంటే వయాగ్రా అనేది 12.5, 25, 50, 100లో కూడా ఉంది. ఉదాహరణకి మీరు వెళ్లి 100 మిల్లీగ్రామ్ వయాగ్రా అనేది తీసేసుకున్నారనుకోండి. ఎందుకంటే మీకు దాని గురించి ఏమీ తెలీదు. 100 మిల్లీగ్రాముల వయాగ్రా తీసుకువెళ్లి మీరు క్యాజువల్‌గా మీ ఫియాన్సీతో సెక్స్ చేసేటప్పుడు మీరు వయాగ్రా గనక వేసుకున్నారంటే 100 మిల్లీగ్రామ్స్‌లో చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఎరెక్షన్. ఓకే. సో, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ని వదిలేయండి. ఒకటేంటంటే కలర్ విషన్ రావడం, లేదంటే ఒకవేళ తలనొప్పి రావడం, ఇవన్నీ పక్కన పెట్టేయండి. సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడడం లేదు. బట్ మీకు ఏర్పడే ఆ ఎరెక్షన్ అంటే ఆ స్తంభన శక్తి అనేది ఆర్టిఫిషియల్‌గా ఉంటుంది. రైటా? అదొక ఆర్టిఫిషియల్ ఎరెక్షన్. అండ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, ఆ ఎరెక్షన్‌తో మీ గర్ల్ ఫ్రెండ్‌ని గానీ, ఫియాన్సీని గానీ ఇంప్రెస్ చేశారు అంటే నెక్స్ట్ టైమ్ ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా ఇదే ప్రశ్న మీ మనసులో మెదులుతూ ఉంటుంది. అయ్యయ్యో! నాకా రోజు ఎరెక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. నా గర్ల్ ఫ్రెండ్ ఏంటి ఇంత స్ట్రాంగ్‌గా ఉంది? ఏంటి విషయం అని అడిగింది. సో, నెక్స్ట్ టైమ్ కూడా దీన్నే నేను మెయింటైన్ చేయాలి అనే ఒక ఆలోచనకొచ్చి దాన్నే మీరు వాడుతూ ఉంటారు. సో, ఇలాంటి క్యాజువల్ సెక్స్‌కి మీరు వయాగ్రాని వాడడం అనేది నిద్ర మాత్రలకే అడిక్ట్ అవడం లాంటిది. సో, కొన్నాళ్ల తర్వాత ఏమవుతుంది? అంతవరకు మీరు ఏ డోస్ అయితే వాడారో అది మీకు పని చేయకుండా పోతుంది. అంటే దానికొక టాకఫిల్ యాక్సెస్ అనేది ఉంటుంది. అదేంటంటే మీరు ఏ డోస్ అయితే తీసుకున్నారో అది సరిపోక ఇంకా ఇంకా ఎక్కువ డోస్ తీసుకోవాల్సి వస్తుంది. రెండవది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఎరెక్షన్ అనేది ఆర్టిఫిషియల్ ఎరెక్షన్. ఆర్టిఫిషియల్ అంటే ఏంటి? కృత్రిమమైన ఒక ఎరెక్షన్. సో, కృత్రిమంగా మీకు ఏర్పడే ఆ ఎరెక్షన్‌ని చూసి అదే నిజమని మీరు నమ్మడం మొదలుపెడతారు. సో, రేపు వయాగ్రా లేకుండా మీకు ఏర్పడే స్తంభన శక్తి విషయానికొస్తే అది ఎలా ఉంటుంది అంటే, ఏంట్రా ఇది చాలా తక్కువగా ఉంది అని మీ మైండ్ మీకు చెప్పడం మొదలుపెడుతూ ఉంటుంది. బట్ యాక్చువల్‌గా ఏంటి? స్తంభన శక్తి తక్కువగా ఏం లేదు. మీరు వయాగ్రా వాడడం వల్ల ఏర్పడిన కృత్రిమ ఎరెక్షనే మీరు నిజమైన ఎరెక్షన్ అని నమ్మడం వల్లే ఏర్పడే ఒక కన్‌ఫ్యూషన్ ఇది. సో, ఇది ఒక సైకిల్‌లా పోను చివరికి మీరు వయాగ్రా వాడి ఆ ఎరెక్షన్‌ని మెయింటైన్ చేయడానికి ట్రై చేసి చివరికి మీరొక సెక్షువల్ క్రిపుల్‌గా మారిపోతారు. అర్థమైందా? అంటే మీరొక అంగవైకల్యం ఉన్న వ్యక్తిగా మారిపోతారు శృంగారంలో. సరేనా? సో, దయచేసి ఇలాంటి క్యాజువల్ సెక్స్‌కి వయాగ్రాని యూజ్ చేసి బానిసలుగా కాకండి. మీకు ఉన్నదేంటంటే జస్ట్ లో కాన్ఫిడెన్స్ అంతే. నాకు సాధ్యమవుతుందా అనే ఒక క్వెషన్. సరేనా? అందుకు మీ మైండ్‌ని కామ్ చేసి యాంగ్జైటీ లేకుండా చూసుకుని బాహ్య శృంగారంలో ఎక్కువగా పాల్గొని పార్ట్నర్ ద్వారా ఎక్కువ స్టిమ్యులేషన్‌ని పొందారంటే డెఫినెట్‌గా మీరు ఎరెక్షన్స్‌ని మెయింటైన్ చేయగలుగుతారు. సో, క్యాజువల్ సెక్స్‌కి వయాగ్రాని యూజ్ చేయడం అవాయిడ్ చేసుకోండి. సరేనా? బాయ్. దసరా బాగా చేసుకునుంటారు. హ్యాపీ దీపావళి. బాగా ఎంజాయ్ చేయండి. సేఫ్‌గా ఉండండి. బాయ్.